టీడీపీ నేత జోలకంటి బ్రహ్మారెడ్డి విచ్చలవిడిగా మాచర్లలో రిగ్గింగ్కి పాల్పడ్డారని, అలాగే ఆ బూత్లో ఉన్న ఏజెంట్లను, కార్యకర్తలను పై పూర్తిగా దాడి చేసి అక్కడ ఉన్న 4 ఈవీఎం మిషన్లను ధ్వంసం చేసినట్టు వైసీపీ నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అయితే ఇంత జరిగినా సరే ఎన్నికల సంఘం కానీ, అక్కడ ఉన్న పోలీస్ యంత్రం కానీ ఎందుకు స్పందించలేదనే దాని మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వైసీపీ నేతలు మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నది ఇప్పుడు నిజమని అనిపిస్తుంది. అయితే దాడులు చేసిన టీడీపీ నాయకులను పక్కన పెట్టి రెడ్డిని పై ఎక్కువగా ఫోకస్ పెట్టి అతని మీద అరెస్టు చేసి లేనిపోయినవి కార్యక్రమాలు చేద్దామని చెప్పి ఉద్దేశంతో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయితే న్యాయం ఇరుపక్కలా ఉండాలి. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వైసీపీ వాళ్ళు ఇద్దరూ చేశారు కాబట్టి ఇద్దరితో కూడా సమన్వయం చేసి విచారణ చేసి ఎవరు తప్పు చేశారనే దాని మీద సమగ్రమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా నోరిప్పటం లేదు. మొట్టమొదట గొడవలకు ప్రధాన కారణం వాళ్ళు వైసీపీ నేతల్లోకి ఉరిగెల్పడం, వాళ్ళతోటి ఘర్షణ వాతావరణం తీసుకురావడం, చివరి నిమిషంలో వాళ్ళు పక్కకు తప్పుకోవడం, ఆ కేసులన్నీ వైసీపీ మీద పడడం, ఇలాగ ఒక వ్యూహాత్మకంగా హింసాత్మక సంఘటనలను పాల్పడుతున్న టీడీపీ నేతలను అసలు ఎందుకు పోలీసు యంత్రాంగం కానీ, ఎలక్షన్ కమిషనర్ కానీ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదా అనేది పెద్ద ప్రశ్న. అలాగే వైసీపీ నేతలు కూడా దీని మీదే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సమన్వయం జరగాలి. అయితే వైసీపీ వాళ్ళు చేసినా, టీడీపీ వాళ్ళు చేసినా, ఇద్దరూ చేసినా, ఎవరు తప్పు చేసినా సరే సమగ్రమైన విచారణ చేసి చర్యలు చేపట్టి ఆ తర్వాత ముందుకెళ్ళాలని చెప్పి ఎలక్షన్ కమిషనర్ తర్వాత పోలీస్ యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీని మీద కానీ సమన్వయం కానీ జరగకపోతే ఒక టీడీపీకే కొమ్ము కాస్తూ ఉంటే మాత్రం చూస్తూ ఊరికనే ప్రసక్తే లేదని వైసీపీ నేతలు ఖరాఖండిగా చెప్తున్నారు. అవసరమైతే హైకోర్టును ఆశ్రయించి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే దీని మీద ఎలక్షన్ కమిషన్ కానీ, పోలీస్ యంత్రాంగం కానీ ఏ రకంగా స్పందిస్తారు?